కరీంనగర్ జిల్లా చొప్పదండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు నిరసన ఎదురైంది. గతంలో తనను నమ్మించి మోసం చేశారంటూ బీఆర్ఎస్ నాయకురాలు టికెట్ ఆశించిన కల్లెపల్లి కోమలత ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొద్దున కూడా ఫోన్ చేస్తే మీ పని మీరు చేసుకోండి అని అన్నారు. మీ పని మీరు చేసుకోమంటే మాకు ఎంత ఆశ ఉంటది, ఎంత ఆశ ఉంటది మాకు. ఊర్లో పెట్టినాం మేము, మా పరువు ఎడపోతుంది. మా పరువు ఎందుకురా బతుకమ్మ పరువేనాక నువ్వు నీకోసం వచ్చినావరా? నేను అడిగినావరా టికెట్ ఇంకో పార్టీ తెచ్చుకుని ఇంకేనా? చొప్పదండి 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన కల్లెపల్లి కోమలతకు గతంలో రవిశంకర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమెను పిలిపించుకుని మరీ టికెట్ ఇప్పిస్తామని, గెలిచిన తర్వాత మున్సిపల్ చైర్మన్ చేస్తామని మాట ఇచ్చారని సమాచారం. అయితే తీరా సమయం వచ్చేసరికి ఆమెకు టికెట్ దక్కకపోవడంతో కోమలత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో గతంలోనే రవిశంకర్ ఇంటి ముందు పురుగుల ముందు డబ్బాతో ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడి తన నిరసనకు వ్యక్తం చేశారు. కాగా నేడు సుంకే రవిశంకర్ ప్రచారానికి రాగా కోమలత తన అనుచరులతో కలిసి ఆయనను అడ్డుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారంటూ నిలదీశారు.